హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు తేజ. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం గురించి వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే సహజంగా మానవుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉండడం దాన్ని మనం నార్మల్గా చూస్తాము. కానీ 21 జతల దగ్గర ఒకటి అదనంగా ఉండడం కానీ ఒకటి తగ్గడం కానీ జరిగితే దాన్ని డౌన్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో వచ్చేసి మనం కొన్ని లక్షణాలు చూడవచ్చు. ప్రవర్తన లక్షణాలు అయినా కానీ మాట్లాడే లక్షణాలు కానీ లేదంటే ఆక్యుపేషనల్ థెరపీలో కానీ కొన్ని చూడవచ్చు. ఫస్ట్ మనం ప్రవర్తన లక్షణాల్లో చూస్తే వాళ్ళు వచ్చేసి మొండితనంగా ఉండడం. ఇప్పుడు ఏదైనా బొమ్మ చూస్తే ఒక పిల్లోడు మారం చేస్తాడు, కానీ అది ఇప్పకపోయినా వాళ్ళకి కొందరు చెప్తే కొందరు అర్థం చేసుకుంటారు. కానీ ఈ డౌన్ సిండ్రోమ్లో వచ్చేసరికి వాళ్ళకి ఏదైనా కావాలి అనుకునేది దొరకకపోతే వాళ్ళు ఎక్కువ మారం చేస్తారు. అదే సమయంలో మనం ఏం చేయాలంటే వాళ్ళని వచ్చేసి ప్యాంపర్ వేలో అంటే కొంచెం బుజ్జగించి చెప్పడం కానీ, సరే కొనిస్తాను, నిదానంగా కొనిస్తాను అని చెప్పడం కానీ జరిగితే కొంచెం ప్రవర్తన లక్షణాలు తను వినే ఛాన్సెస్ ఉంటున్నాయి. తర్వాత వచ్చేసి మాట్లాడే లక్షణాల్లో వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి కొందరు మెయిన్గా నాలుక కానీ నోరు కానీ చెంపల్లో కానీ వీక్నెస్ ఉండడం వల్ల వాళ్ళు కొన్ని పదాలు స్పష్టంగా చెప్పలేకపోవడం జరుగుతుంది. అలానే కొంచెం లేట్గా చెప్పడం, అంటే ఇప్పుడు ఏదన్నా మనము క్వశ్చన్ అడిగినా వాళ్ళు వచ్చే సమాధానం చెప్పడం కొంచెం స్లోగా చెప్తారు. అర్థమైనా కూడా సరే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే స్పష్టంగా కొన్ని పదాలు పలకలేరు. వీళ్ళల్లో వచ్చేసి మనం తర్వాత ఆక్యుపేషనల్ థెరపీలో మనం చూసుకుంటే వీళ్ళల్లో ఫస్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏమిటంటే వాళ్ళు ఏదన్నా పెన్సిల్ కానీ పట్టుకోకపోవడము, లేదంటే ఏదన్నా వస్తువు ఇచ్చి పట్టుకోమన్నా పట్టుకోకపోవడం, వదలమన్నా వదులుకోకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత వచ్చేసి గ్రాస్ మోటార్ స్కిల్స్ మనం ఏ విధంగా చెప్తామంటే వాళ్ళు జంపింగ్ కానీ, ఎగరడం కానీ, లేదంటే ఉరకడం కానీ, కూర్చోవడం కానీ, లేదంటే ఏదన్నా ఒక వస్తువు ఇచ్చి అది అక్కడ పెట్టు అని చెప్పినప్పుడు తను వెంటనే వెళ్ళి పెట్టకపోవడం కానీ జరిగేటివి. తర్వాత వచ్చేసి ఈ పిల్లల్లో మనము వాళ్ళంతా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి అంటే ఇప్పుడు వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలి, లేదంటే స్నానం చేయాలి, డ్రెస్ వేసుకోవాలి, నేను టిఫిన్ తినాలి, ఇలాంటివి చేయడం. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చూద్దామంటే ప్రీ స్కూలర్స్ అంటే పుట్టిన వెంటనే కాకుండా ఒక 2+ ఇయర్స్కి మనం చూసుకున్నాము అంటే వాళ్ళల్లో మనం ఫస్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏదైనా పెన్సిల్ కానీ, పెన్ను కానీ, లేదంటే క్రయాన్ కానీ ఇచ్చి స్క్రిబ్లింగ్ చేయాలి. తర్వాత వచ్చేసి వీళ్ళల్లో మజిల్ టోన్ అంటే కండరాల బలహీనత అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. దీని ద్వారా మనం ఫస్ట్ వచ్చేసి వాళ్ళ కండరాలు బలంగా చేసి తర్వాత ఈ స్క్రిబ్లింగ్ ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ వీళ్ళల్లో వచ్చేసి మనము ఫీడింగ్ టెక్నిక్స్ అంటే తినడం కానీ, కోఆర్డినేషన్ స్కిల్స్ అంటే ఇప్పుడు చేయి నుంచి మౌత్ దగ్గరికి కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళల్లో స్కిల్స్ పెరిగి కోఆర్డినేషన్ అంటే సరి సమానంగా ఉండేలాగా చూసుకునేలాగా చేయాలి. తర్వాత వచ్చేసి వీళ్ళకి స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా నేను ఫ్రెండ్స్తో ఉండాలి, స్నేహితులతో ఎలా కలవాలి, ఎలా మాట్లాడాలి, యాక్టివిటీస్ అంటే ఏమన్నా ఇచ్చినా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ డెవలప్ చేయాలి. వీళ్ళల్లో వచ్చేసి ఫస్ట్ మనం షూస్ వేరింగ్ అంటే షూలు తొడగడం కానీ, లేదంటే డ్రెస్సింగ్ వేయడం కానీ, సరే ఈ టైంలో ఈ సమయంలో నేను ఇది చేయాలి. ఇప్పుడు స్కూల్లో వెళ్ళిన తర్వాత తను సెల్ఫ్గా అంటే తను ఇండిపెండెంట్గా చేసుకోవాలి. ఏమన్నా ఇప్పుడు ఒక టీచర్ వచ్చేసి ఒక పిల్లోని యాక్టివిటీ ఇచ్చి ఇది చెయ్యి, లేదంటే డ్రాయింగ్ చెయ్యి, ఇలాంటివి ఇచ్చినప్పుడు తాను వెళ్ళి నేను ఇది చేయాలి అన్నప్పుడు అదే టైంలో ఏమవుతుందంటే తనకి స్క్రిబ్లింగ్ ఆటోమేటిక్గా మనం ముందరనే చేస్తాం కాబట్టి ప్రీ స్కూల్స్లో వాళ్ళ స్కూల్ ఏజ్లో వాళ్ళకంటూ వాళ్ళు ఓకే నేను ఇది చేయాలి అని తనకు తెలుస్తుంది. ఇలానే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ అనేది మనం ఇస్తాము. అంటే ఇలా టైం స్పెండ్ చేయండి, వాళ్ళలో పిల్లలతో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చేసి ఇంప్రూవ్ అవ్వడే ఛాన్సెస్ చాలా ఉంటున్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేలోపు స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్లో వచ్చేటప్పుడు స్నేహితులతో ఎలా కలవాలి, ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఆడుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటివి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. వాళ్ళల్లో మనము ఇలాంటి లక్షణాలు కాకుండా వాళ్ళు ఏమన్నా ఫింగర్స్ కానీ అంటే చేతి వేళ్ళు కానీ కాలు వేలు కానీ లావు ఉండడము, తల లావు ఉండడం, సన్నగా ఉండడం, చోళ్ళు పెద్దగా ఉండడము, నాలుక ఎప్పుడు బయటికి పెట్టడము, లేదంటే ఇక్కడ భుజము తల వచ్చేసి రెండు ఇలా కలవడము, లేదంటే కొందరు కమ్యూనికేట్ అన్నా కదా ఇందాక నార్మల్గా అలాంటి సన్నివేశాలు కొందరు స్ట్రేంజర్స్తో అంటే తెలియని వ్యక్తులు వచ్చి ఏమైనా పలకరిస్తే పలకకపోవడము, వాళ్ళ బంధువులైనా సరే తను చూసి భయపడడం, ఇలాంటివి ఏమన్నా లక్షణాలు ఇంకా ఉంటే లైవ్ని సంప్రదించండి. 24 గంటలు మీ సేవలోనే ఉంటాం. థ్యాంక్ యూ.